ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఫ్లాక్స్ ఆయిల్ గురించి. ఇది వెస్టేజ్లోని వండర్ఫుల్ ప్రోడక్ట్. దీని గురించి తెలుసుకునే దానికంటే ముందు మన ఈ వీడియో కోసం 500 లైక్స్ అని మనం టార్గెట్ పెట్టి ద వెస్టేజ్లోని వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ గురించి ఇప్పటివరకు చాలామంది చెప్తున్నారు, వింటున్నారు. లైవ్లో దీని గురించి నేను ఛాలెంజ్ చేసి డెమో చేస్తున్నాను. మీరు చూడడానికి రెడీ ఉండాలంటే ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా? యాక్చువల్గా ఫ్లాక్స్ ఆయిల్ అంటే దేనికి పనిచేస్తుంది ఏంటిది అని చెప్పేసి మనం చెప్పుకుందాము. ఇదేంటంటే హార్ట్ కోసం అని చెప్పేసి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ కోసం మన వెస్టర్న్లోని వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఇక్కడ ఈ కొవ్వు అనేది పేరుకపోయింది కదా, ఎల్లో కలర్ కనిపిస్తుందో ప్రతి ఒక్కరికి. ఎల్లో కలర్ అనేది బ్లాక్ కొలెస్ట్రాల్ అనమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా పేరుకుంటుంది అంటే బయట ఓకే లీడర్స్, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించాలంటే మన దగ్గర ఉన్నది ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ వెస్టేజ్లోని ప్రోడక్ట్. ఇది ఎలా తగ్గిస్తుందని ఇప్పుడు నేను డెమో చేసి చూపిస్తాను. యాక్చువల్గా మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల హార్ట్ పేషెంట్స్ చాలా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే దీనికి హార్ట్ స్టంట్స్ అనేది వేస్తుంటారు. ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉంటుందంటే హార్ట్ స్టంట్ వేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది డాక్టర్స్కి. ఇంకోటి మనకి కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం కొలెస్ట్రాల్ పేరుకుపోయింది అనుకోండి. ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు ఏంటంటే కొంచెం కూడా గ్యాప్ ఉండదు కాబట్టి బైపాస్ సర్జరీ అంటే మన దగ్గర కాలుకి కానీ చేతికి కానీ ఏదైనా నరం తీసేసి హార్ట్ కేసి బైపాస్ సర్జరీ అని చెప్తుంటారు. అలాంటిది బయట వ్యవస్థలో లేదు కాబట్టి ఇప్పుడు మన వండర్ఫుల్ ప్రోడక్ట్ వెస్టేజ్లోని ఫ్లాక్స్ ఆయిల్ వల్ల ఉంది. అసలు యాక్చువల్గా ఈ ఫ్లాక్స్ ఆయిల్ అంటే మనకి అవస గింజలు తెలుసు కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే అవస గింజలు ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది కాబట్టి ఈ అవస గింజలు ప్రతి ఒక్కరు తినడం వల్ల ఆయిల్ అనేది వస్తుంటుంది. కాకపోతే ఏంటంటే మనం మిక్సీలు వేసేదానికి నోట్లో తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయిల్ అనేది ప్రత్యేకంగా రాదు. ఇంకోటి ఏంటంటే అలానే మనకి అవస గింజలతోటి ఒక గుప్పడి గింజలు తీసుకుంటే ఇలాంటి ఫ్లాక్స్ సీడ్ ఒకటి వస్తుంది. ఇప్పుడు మన ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మన కాడున్న pH వాల్యూ సేమ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ థర్మాకోల్ కనిపిస్తుంది కదా, ఈ థర్మాకోల్ని మనం వాటర్లో వేసినా మునగదు. ఇంకోటి ఏంటంటే మనం కాల్చిన గిట్ట లబ్బర్ లాగా అవుతుంది. భూమిలో పాత పెట్టినా మీరు 10 years తర్వాత చూసినా గిట్ట ఇది ఇలానే ఉంటుంది. ఒక్కసారి చూడండి దీని గురించి. యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైనా మెడిసిన్ బయట తీసుకుంటే నోట్లో పెట్టుకొని కానీ లేకపోతే డైరెక్ట్గా వేసుకోం కాబట్టి చూడండి ఇది ఎలా పనిచేస్తుందని చెప్పేసి ఒక స్మాల్ డెమో మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అది నిజమైనా కాదా అని చెప్పేసి ఇప్పుడు మీరు ట్రై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ మనం నోట్లోకి వేసుకోవచ్చు. ఇది మీరు అనుకోవచ్చు బయట నుంచి ఏదో మెడిసిన్ కెమికల్ అని కాదు. ఇది ఏంటంటే జస్ట్ మన అవస గింజలతో తయారు చేసిన ఫ్లాక్స్ ఆయిల్ అనమాట, ఫ్లాక్స్ సీడ్స్. ఇది మీరు వాడడం వల్ల మీకు కూడా తెలుస్తుంది. చూడండి మొత్తం ఆయిల్ ఎలా అయిందో. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇలా సడన్గా మొత్తం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ థర్మకోల్ అనేది కరిగిపోయింది కదా, ఇప్పుడు మన ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ గట్రా కరిగిపోతుందేమో, మన ఒంట్లో ఏమైనా అవుతుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు రావచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఓన్లీ జస్ట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే తగ్గిస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి జస్ట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే తగ్గిస్తుంది. చూడండి ఇప్పుడు నా చేయికి ఏం కాలేదు, ఇక్కడ ఇదంతా టోటల్గా ఆయిల్ అనమాట. ఇక్కడ మీరు పోసుకున్నా గట్రా ఏం కాదు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.